నేను కూడా సంపద సృష్టించే తెలివి ఉంది కానీ అప్పెట్ట కట్టాలో నాకే అర్థం కావడంలా. అప్పు కట్టాలి, ఆదాయాన్ని పెంచాలి, మీ సంక్షేమం ఇవ్వాలి, మీ పిల్లల్ని చదివించాలి, ఉద్యోగాలు రావాలి. అదొక విధానం అని మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎవరైనా సరే అప్పు చేసి జల్సాగా తిరిగి అప్పుల ఉబిలో పోతే ఆ కుటుంబం ఏమైపోతుంది తమ్ముళ్ళు? మీ ఆస్తి పోతుందా లేదా? అప్పులలో వచ్చి జప్తు చేస్తారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. అంటే 10 పువ్వులు ఒక్కొక్కరి పైన, ఒక్కొక్క కుటుంబం పైన 10 లక్షలు అప్పు చేశాడు. ఇంకో పక్క పెన్షన్ నేను 2000 ఇచ్చా. ఎన్టీ రామారావు ప్రారంభించింది పింఛను, ఈయనిచ్చింది కాదు. 35 రూపాయలతో ఎన్టీఆర్ ప్రారంభిస్తే 70 రూపాయలు చేశా. మళ్లీ 200 ఉంటే 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్లీ హామీ ఇచ్చా, 3000 రూపాయలని 4000 రూపాయలు చేస్తా. ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం, మొదటి తారీఖునే పింఛన్ ఇస్తాం, ఇబ్బంది లేకుండా చేస్తాం. 4000 రూపాయలు వృద్ధులకు ఇచ్చి 6000 రూపాయలు వికలాంగులకు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అతను ఇచ్చింది 2000 నుంచి ప్రారంభించి 3000 ఇస్తే మొత్తం ఎంత ఇచ్చాడో లెక్కేయండి. అది 1,00,000 అయితే పువ్వు కింద పెట్టండి, 50,000 అయితే అర్ధ పువ్వు కింద పెట్టండి. ఇంకో పక్క ఆసరా, అది కూడా లెక్కేయండి. రైతు భరోసా, అది లెక్కేయండి. ఆటో వాళ్ళకి ఇచ్చేది అది లెక్కేయండి. కుటుంబానికి ముఖ్యమంత్రి ఏమిచ్చాడో మొత్తం లెక్కేసుకోండి. నేను అడుగుతున్నా ఈరోజు, తమ్ముళ్ళు మీరు తెలివైన ప్రజలే కదా, తెలివి ఉందా లేదా మీకు? జగన్మోహన్ రెడ్డికి ఒకరిగా తెలివి ఉందా అని అడుగుతున్నా. మనకు తెలివి ఉందా లేదా? తెలివి ఉంటే లెక్కేయండి. నేను చెప్పింది మీకు ఇచ్చిన దానికంటే, మీ మీద అప్పులు చేయని దానికంటే, మన దగ్గర దోచిన దానికంటే ఎక్కువ ఉంటే మీరు ఏమైనా చేయండి, నేను ఒప్పుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. అబద్దాలు చెప్పడం అతనికి పుట్టుకతో వచ్చిన విద్య. అదే చేయాలనుకుంటున్నాడు. నేను ఒకే మాట చెప్తున్నాను ఇక్కడ, మళ్లీ రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇక్కడే కాలువ శ్రీనివాసులు ఇన్ని ఇబ్బందులు పెట్టారని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్